లోకేశ్వర్ మండల ఫోరం అధ్యక్షులు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మళ్ళీ కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఉమ్మడిగా పెట్టుకుంటున్న మనం ఇక్కడ ఉమ్మడి ఎందుకంటే ఉమ్మడి డిస్ట్రిక్ట్ పబ్లిక్ అంటే మనం ఎట్లుండాలి, మనం ఒక ఇద్దరు ముగ్గురు తీసుకొని వస్తాం అన్నాక మీరు కూడా అంటే మీరు నాకు ఏమన్నారంటే ఇద్దరు ముగ్గురు అది కాకుండా మండలి నలుగురు కష్టపడి ఐక్యంగా ఉండి మనం అందరము మన హక్కులను మన పోరాటాలను మనం సాధించుకోవాలని నాయకత్వం. అలాగే మన మైదానానికి పోతంగ మండలం నుంచి నవీవరం మండలం చూసిన వాళ్ళు రాగలరు మాకు పోతంగ ఉపాధ్యక్షులు వికారపాటి గారికి నమస్కారం, జిల్లా అధ్యక్షులు మహేశ్వర గారికి నమస్కారం. మొత్తం మండలం నేనే ఏదైనా ఉంటే మీటింగ్ ఫోన్ అందరికి నేనే చేస్తాను. ఎవరు కూడా ఫోన్ చేసి నేను ఫోన్ చేసి మాట్లాడతాను. అందరికీ వేటాడేటట్టు చేస్తున్నటువంటి నాయకత్వం బొట్ట కార్తీక్ అన్నది. ఒక్కసారి గట్టిగా చెప్పడంలో అందరికీ స్వాగతం పలకాలి. మనం అడుగుతున్నాం ఏంటి, రాజ్యాంగంలో అందరూ సమానమే అంటారు. మనం పనిలో అందరికంటే ఎక్కువ చేస్తున్నామన్నా. సర్పంచ్ యొక్క ఫోన్ వస్తే లేకపోవచ్చు, పంచాయతీలు ఉంటాయి, పనులు ఉంటాయి, వాళ్ళకి తక్కువ చేయట్లేదు, మనల్ని తక్కువ చేయదంటున్నాం. మనకు పవర్స్ ఉన్నాయి, మనకు రైట్స్ ఉన్నాయి, మన హక్కుల కోసం మనం పోరాటం చేస్తున్నాం తప్ప టైం పాస్ కోసం చేయట్లేదా. వాళ్ళకు గౌరవం వేతనం 6,500 ఉన్నది. ఒక కోఆప్షన్ మెంబర్ కి జనాల చేత ఎన్నుకోబడినటువంటి నాయకుడికి 6,500 రూపాయల గౌరవ వేతనం అందిస్తుంది. అది ఏ హక్కు? అది ఏ హక్కు అన్నా? మనం అందరం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులు. మనం 24/7 ప్రజల కోసం మన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాం. కానీ మనకు ఒక్క రూపాయి సాలరీ లేదన్నా. సాలరీ లేకుండా గుర్గా పని చేస్తున్నాం. మనకి ఏ రోజు బాధ కలగలేదు. మనకంటూ ఉన్న ఒకే ఒక హక్కు మన సంతకం. ఆ సంతకాన్ని చాలా రాసే పని ఈ రోజు ప్రభుత్వం చేపట్టద్దు అని కోరుతున్నాను. ఒకవేళ చేపట్టినా దాన్ని విరమించుకుంటానని చెప్పి కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులకు ఒకటే తెలియజేస్తున్నాను, మీకు కనుక నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే మీ చిత్తశుద్ధితో గ్రామాన్ని అభివృద్ధి చేయండి. ఆ గ్రామంలో మీతో పాటే గ్రామ ఉప సర్పంచులు, గ్రామ వార్డు సభ్యులు సహకారం అందిస్తారు తప్ప మీరు చేసే తప్పులకు కాదు. మీరు చేసే తప్పులకు ఎట్టి పరిస్థితుల్లో వేశారు. బొట్ట కార్తీక్ అన్న గారికి, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు వికార్ భాషా గారికి, అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మహేష్ అన్న గారికి, అలాగే రాజు గారికి, జనగామ జిల్లా అధ్యక్షుడికి, మిగతా రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి, అలాగే నా తోటి గ్రామ ఉప సర్పంచులకి, మండల ఫోరం అధ్యక్షులకి పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాను. అన్న, ఈ ఇద్దరిని చక్కగా చూస్తున్నప్పుడే మన గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆఫీసర్ లెవెల్లో ఉన్న వాళ్ళకు తెలుస్తుంది తప్ప గ్రామంలో మనం బాధ్యత వహిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గా మన బాధ్యత ఏంటో మనకు తెలియట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు మనం ఎంతసేపు మన హక్కులను సాధించుకుంటామని చెప్తున్నాం తప్ప మన హక్కులేంటో మనం తెలుసుకోలేకపోతున్నాం. సర్పంచ్ అలారం లాగా మోగుతున్నాయి కాల్స్. ఏ ఒక్క కాల్స్ ని కూడా మనం డినై చేస్తలేం. ప్రతి ఒక్క కాల్స్ ని అటెంప్ట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేస్తున్నాం. మనం ఏ విషయంలో తక్కువ కాదు. మనం తక్కువ అనుకున్నప్పుడు మాత్రమే మనం తక్కువ అవుతాం తప్ప మనం తక్కువ అయ్యేది లేదు. కాబట్టి మనమందరం గౌరవ అధ్యక్షులు బొట్ల కార్తీక్ గారి నాయకత్వాన అన్నంపల్లి సెంట్రైన్ చేసుకుంటూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాకి తిరగలరు. కానీ గ్రామంలో మన బాధ్యత మనం నిర్వర్తించినప్పుడే గ్రామంతో పాటు మండలం అభివృద్ధి చెందుతుంది. మండలంతో పాటు జిల్లాతో పాటు రాష్ట్రం. అప్పుడే అన్నగారికి మన తోడు అందించిన వాళ్ళం అవుతాం. ఎంతసేపు మనం మీటింగ్ అని పిలవగానే వచ్చి కూర్చుంటే కాదు. మీటింగ్ కి ఎందుకు కూర్చుంటున్నాం, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం, మనం వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. సుమారుగా 500 గ్రామాలు ఉన్నటువంటి నిజామాబాద్
కార్తీక్, నేను ఉప సర్పంచ్ల ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఉమ్మడి నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాలో ఉన్న ఉప సర్పంచ్ల ఫోరం ముఖ్య కార్యకర్తల సమావేశం నేడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సందీప్ గార్డెన్లో చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నాతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు వికార్ పాషన్న గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రవణ్ గౌడ్ గారు, జిల్లా అధ్యక్షులు మహిళా నాయకులు కూడా పాల్గొన్నారు. సో ఈ మీడియా ద్వారా నేను ముందుగా సర్పంచ్లకు తెలియజేసేది ఏంటంటే, మేము ఈరోజు స్థానిక ఎన్నికల్లో మేము పోటీ చేసినప్పుడు మేము ఓడిపోయినా మంచిదే, కానీ మేము నిలబెట్టిన సర్పంచ్ మాత్రం గెలవాలి, మా సర్పంచ్ గెలిస్తేనే మా ఆత్మగౌరవం నిలబడుతుందని మేము అన్ని ఆశలు మా మీద ఉన్నటువంటి, చివరిగా మా వార్డులు కూడా మా వార్డులలో కూడా తిరగడం బంద్ చేసి, మేమే కాదు మాతో పాటు మా తల్లిదండ్రులను, మా భార్య పిల్లలను సైతం ఇచ్చి ఇలా ఇంటింటికి తిప్పి ఈరోజు సర్పంచ్లను గెలిపిస్తే, ఆ సర్పంచులు ఉప సర్పంచ్ల ఫోరం చేసేటటువంటి ఉద్యమానికి వెన్నంటి నిలబడి మా ఉప సర్పంచుల హక్కులు దయచేసి మీరు ప్రభుత్వం దిగొచ్చి మా ఉప సర్పంచులకు హక్కులు మీరు ఇవ్వాలని అడగాల్సినటువంటి సర్పంచులు ఇలా గత 15-20 రోజుల నుంచి ఉన్నొక్క చెక్ పవర్ను కూడా తీసేయాలని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఆ సిగ్గులేని సర్పంచులకు, ఆ విశ్వాసం లేని సర్పంచులకు, ఆ వక్రబుద్ధి చూపించుకున్నటువంటి సర్పంచులకు నిజామాబాద్ వేదిక నుంచి హెచ్చరిస్తున్నాం. మీరు గనక ఈ వ్యాఖ్యలను వెనుకకు తీసుకోకపోతే ఇప్పుడు జిల్లా కేంద్రంలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం, కానీ రేపటి నుంచి సర్పంచుల ఇండ్ల ముంగటనే సమావేశాలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మనం హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఉప సర్పంచులకు ఇలా వేతనం లేదు, ఉప సర్పంచులకు శిలాఫలకాల మీద పేర్లు లేవు, ఉప సర్పంచులకు తీర్మానాల సంతకాలు లేవు, ఉప సర్పంచులకు సర్వసభ్య సమావేశాల్లో పిలుపు లేదు. అరే మమ్మల్ని గెలిపించిన ఉప సర్పంచుల పేర్లు పెట్టాలని అడగాల్సిన సర్పంచులు, మాతో పాటు వాళ్ళకు కూడా గౌరవవేతనం ఇవ్వమని అడగాల్సినటువంటి సర్పంచులు ఇలా చెక్ పవర్ మీద మాట్లాడడం అనేది నిజంగా ఇది ఒక పెద్ద సిగ్గుమాలినటువంటి చర్య. అదేవిధంగా ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. మరి నిజంగా ఈ ఉప సర్పంచులు వార్డు సభ్యులు ఏమైనా షీల్డ్ కవర్లో వచ్చిన పోస్టులా, లేదు ఇవేమైనా నామినేటెడ్ పోస్టులా? ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ విధంగా గెలిచిర్రో ప్రజల ద్వారా, మేము కూడా ప్రజల ద్వారా గెలిచినాం కదా. మరి ప్రజల ద్వారా గెలిచిన మా ఊర్లో ఏ ఒక్క వ్యక్తి కూడా తెలియని వ్యక్తుల పేర్లు, అసలు వాళ్ళ ముఖాలు ఎట్లుంటే కూడా మాకు తెలియదు. అట్లాంటి మా ఊర్లో, మా వాడలల్లో, మా గల్లీలలో, మా ఇండ్ల ముంగట పెట్టే శిలాఫలకాల మీద ఎక్కడా ఉన్న పేర్లు పెట్టి మా ఊరు ప్రజల ద్వారా ఎన్నుకున్న మా పేర్లు పెట్టడానికి ఎందుకు వీళ్ళకి ఇంత ఇబ్బంది? ఒక చిన్న స్పేస్ లేదా, ఇంచంత స్పేస్ లేదా మా పేర్లు పెట్టడానికి? ఇలా రాష్ట్రంలో 8 మంది ఉప సర్పంచులు చనిపోయారు. ఆ ఉప సర్పంచులకు ఒక్కొక్కరికి 6 ఏళ్ల పిల్లలు, 7 ఏళ్ల పిల్లలు, 3 ఏళ్ల పిల్లలు ఉన్నారు. రేపు ఒక 15 ఏళ్ల తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి పాలనను ఆ శిలాఫలకాల మీద పేర్లు చూసుకొని ముడిచేటటువంటి అవకాశం మా ఉప సర్పంచులకు వద్దా? ఇదేమైనా న్యాయమైన కోరిక కాదా మాది? ప్రజాస్వామ్యమైనటువంటి కోరిక కాదా మాది? పోనీ ఈ భూమి మీద ఏ ప్రజాప్రతినిధికి లేని కోరికలు మేమైనా కోరుకుంటామా? ఇలా గౌరవవేతనం, ఇలా 4 లక్షల మందికి పైగా పెన్షన్లు ఇస్తున్నది ప్రభుత్వం. మేము పని చేయట్లేదు ఆ గ్రామాలలో. మరి నిజంగా పని చేయకుండా ఇంట్లో పడుకొని మేము వేతనాలు అడుగుతున్నామా? ఇలా సర్పంచుల కంటే ఉప సర్పంచుల పంచాయతీలు ఎక్కువ చేస్తున్నారు. ఉప సర్పంచుల సమస్యల మీద ఫైట్ చేస్తున్నారు. ఉప సర్పంచుల అధికారులతోటి గ్రామాల సమస్యల మీద కొట్లాడుతూ ఉన్నారు. మరి ఆ కొట్లాడుతున్నటువంటి ఉప సర్పంచులకు 5,000 వేతనం అడిగితే ఎందుకు ఇవ్వరు వీళ్ళు? మరి అట్లాంటప్పుడు ఎన్నికలలో ఓన్లీ సర్పంచ్ని నిలబెట్టాలి, ఈ వార్డు సభ్యులు ఎందుకు, ఈ ఉప సర్పంచులు ఎందుకు? దయచేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ కులాలతోటి, ఏ మతాలతో సంబంధం లేదు. మా కులం ఉప సర్పంచుల కులం, మా మతం ఉప సర్పంచుల మతం, మా పార్టీ ఉప సర్పంచుల పార్టీ. మా ఇంటి పేరు కేవలం ఉప సర్పంచ్ మాత్రమే. ఆ ఉప సర్పంచుల హక్కుల కోసం ఎంత దూరమైనా పోతాం, ఎంత పెద్ద పోరాటమైనా చేస్తాం. అవసరమైతే అతి త్వరలోనే అసెంబ్లీని కూడా ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం దిగొచ్చి మా హక్కులు పోకపోతే. కాబట్టి దయచేసి ప్రభుత్వ పెద్దలారా ఆలోచించి మా ఆత్మగౌరవాన్ని కూడా నిలబెట్టి, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గ్రామాల అభివృద్ధి, దేశాభివృద్ధి అని మీరు చెప్తున్న మాటలు అవి బూటక మాటలు కాకపోతే అర్జెంటుగా ఉప సర్పంచుల పేర్లు శిలాఫలకాల మీద ఉండాలని, ఉప సర్పంచులకు వాట్సాప్లకు గౌరవవేతనం ఇస్తున్నామని ఈరోజే ప్రకటించండి. పెద్దలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా ఈరోజు నిజామాబాద్ జిల్లాకు వచ్చిపోయారు. ఈ సందర్భంగా అధ్యక్షుల వారిని కూడా, మహేష్ అన్నని కూడా అడుగుతూ ఉన్నాం, దయచేసి అన్న మీరు విద్యార్థి నాయకుల నుంచి ఇలా
జాతీయ పార్టీ అధ్యక్షుని దాకా ఎదిగిండ్రు. మన ముఖ్యమంత్రి గారు జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి దాకా ఎదిగిండ్రు. అలాంటి మన మంత్రి సీతక్క గారు మాజీ నక్సలైట్ నుంచి ఇలా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎదిగిండ్రు. మరి మేము కూడా ఉప సర్పంచుల నుంచి అంచెలంచెలుగా ఎదగాలన్న ఆశ మీ ఆదర్శాలతోనే మాకు వచ్చింది. కాబట్టి మా హక్కులను మాకు ఇచ్చి మీరు మా మీద ఉన్న గౌరవాన్ని ప్రకటించాలని మరొకసారి ఈ మీడియా ద్వారా నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి కోరుకుంటూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మీడియా పెద్దలకు ధన్యవాదాలు. మీ పోరాటం సర్పంచ్ల మీదనా లేకపోతే సర్పంచులు మా జోలికి వస్తే, మా చెక్ పవర్ల జోలికి వస్తే ఊరుకోము. ఒకటి. రెండోది, ప్రభుత్వం మా హక్కులు ఇవ్వకపోయినా ఊరుకోము.